మీరు మళ్ళీ పాలిటిక్స్కి వస్తే సింగనమల నియోజకవర్గాన్ని మీరు ప్రస్తుతం వదిలేసినారని అందరూ అంటున్నారు. మీరు సింగనమల నియోజకవర్గంలో ఉన్నారా, లేకపోతే అసలు పట్టించుకోవట్లేదు, అంటే మీ వీరాంజనేయుల మీదే వదిలేశారా? అట్లా ఏం లేదు, ఎందుకు లేను. ఇప్పుడు నిన్న అంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కాదు, సమస్యల పైన కూడా వస్తూ ఉంటారు, ఇంటికి అటెండ్ అవుతూ ఉంటాను. అవసరమైతే ఆఫీసర్స్ ఫోన్ చేస్తుంటాను, వచ్చే వాళ్ళు వస్తారు. కొంతమంది చాలా మంది ఫోన్లలో టచ్ లో ఉన్నారు. సో రెగ్యులర్గా రేపు 27th ఎలక్ట్రిసిటీ పైన ధర్నా చేస్తున్నాం సింగనమల మా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో. దీనికి కూడా అందరికీ లీడర్స్కి అందరికి చెప్తున్నాం. వీరా కూడా నిన్న పోస్టర్ ఆవిష్కరణ అంతా లీడర్లు అంతా కలిసి చేశారు. సో పాలిటిక్స్లో 100% ఉంటాం, సార్తోనే ఉంటాం. సరే ఈ రీఆర్గనైజేషన్ కావచ్చు, లేదా చేంజ్ ఇన్ క్యాండిడేట్స్ కావచ్చు, డెఫినెట్గా నేను 29లో హోప్ఫుల్లీ నేను ఎక్కడో చోట కంటెస్ట్ చేస్తాననే నమ్మకం నాకు ఉంది. సో సార్ నన్ను ఆ రకంగా చూసుకుంటారనే నమ్మకం, ధైర్యం ఉంది. కాబట్టి నేను సార్తో ట్రావెల్ అవుతాను, డెఫినెట్గా రాజకీయాల్లో ఉంటాను. సరే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను క్యాండిడేట్ కాకపోయినా, సో నేను ఎక్కడున్నా సింగనమల నాకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీ, వాళ్ళతో నాకు దాదాపు 12 ఏళ్ళ అనుబంధం ఉంది. అది రెస్పెక్ట్ ఆఫ్ వేర్ ఐ డూ పాలిటిక్స్. నేను వాళ్ళతో టచ్లో ఉంటాను, వాళ్ళకి ఎప్పుడు సపోర్టింగ్ ఉంటాను.